అబ్బా బావా, ఈ ప్రకృతికి బాత్రూమ్ కూర్చుంటే భలే ఉంటది మావా. ఇట్ట మన పక్క పక్కన కూర్చుంటే భలే ఉంటది, ఇంకా సరిగ్గా ఉంటది. పుష్ప మావా, నువ్వేమని అనుకోరా, ప్రతి రోజు ఒకడు వస్తున్నాడు రా. వాడు కూర్చునేవాడు బాత్రూమ్ కూర్చోకుండా 6లు 8లు వేసేస్తున్నాడు రోడా. ఇది కూడా నా వెనక 6లు 8 కరెక్ట్గా ఎట్టేస్తున్నాడు, అంత కరెక్ట్గా ఎట్టేస్తున్నాడు. మనకు రావట్ట బావా. నాకు తెలుసు బీట్రూట్ ఎర్రదం కూర్చున్నాడు రోడా, ఎర్రం కూర్చున్నాడు రోడా బాత్రూమ్ రోడా. అవునా, నువ్వే నేను పప్పు ఎర్రదిగినట్టు పచ్చుకు పసుపుకు పడిపోందా. ఒరే మామ వస్తున్నాడు రావు, వెనక మామ వస్తున్నాడు. అబ్బాయిలరా, ఒరే బాత్రూమ్ ఎడం కూర్చోవచ్చు కదా. అంటే ఎందుకనే మీరు అబ్బాయి దగ్గర కూర్చున్నాడా? ఒరే 7 కూడా 6 8 చేసి 10 ఉన్నాడు. బీట్రూట్ ఎర్రదింగి వచ్చి 10 6 8 తీసేస్తున్నాడా. మావా నువ్వు ఉండు మావా, బాత్రూమ్ కూర్చున్న కాడ నవ్వుతా ఉంటావు నువ్వా. ఇప్పుడే మేము జగ్గు తెచ్చుకోవాలి, నీరు మర్చిపోయినా మేమా. ఎట్ట కడుక్కోవాలో అర్థం కావట్లేదు. ఆకులతో పని కానీ ఇవ్వాలనుకుంటున్నాం ఇప్పుడు మేమా. నాకు ఇట్లాంటి సంగతి అని ముందుగానే తెలిసినైనా, అందుకే నేను జగ్గులు తెచ్చుకుని పేపర్లు తెచ్చుకుంటా. మీకు కూడా ఒక పేపర్ ఇస్తా కానీ ఆ పేపర్తో పని కానీ రా. ఎందుకురా మీకు ఇదంటే పేపరు అది చుట్టావా తుడిచేవాడు బాధేంగావా అంతే. దానికాడ ఎందుకురా మనకి. అబ్బో మావా, నువ్వు చిన్నవాడు కాదు మావా. ఇంటికాడ నుంచి నీళ్ళు తెచ్చుకోకుండా తేలిగ్గా నడుచుకొచ్చుకుని న్యూస్ పేపర్తో దుడుచుకొని ఇంటికి వెళ్ళిపోతున్నావా. టెక్నాలజీ మావా.